అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 29వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ వచనాలన్నిట్లో కూడా నిన్నటి దినాన వారి పాపములను బట్టి వారికి రాబోచున్నటువంటి శిక్షను, ఆ దేవుని యొక్క తీర్పును వారికి ఈ 8వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు ప్రకటించాడు. అట్లాగే ఈ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు హెచ్చరించేటటువంటి విషయము, ఆ అష్షూరు చెరలోనికి త్వరలో మిమ్మల్ని పంపబోతా ఉన్నాను, లేదా ఆ అష్షూరు వారు వచ్చి మిమ్మల్ని ఆక్రమించుకొనబోతా ఉన్నారు అనేటటువంటి హెచ్చరిక ఆ 9వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో చేయబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. క్లియర్గా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు వారి పాపములను జ్ఞాపకం చేయడం, దానికి తగినటువంటి శిక్షను వారికి జ్ఞాపకం చేయడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం, వారు ఏ విషయాల్లో ఆనందించాలి, కానీ వారు ఏ విషయాల్లో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నిజంగా అది మతిపోయేటటువంటి విషయాలు. 9వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినాం, ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళెములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళెములు కానీ గానుగలు కానీ వారికి ఆహారమునియ్యవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, దేవుని యొక్క కృపను బట్టి, లేదా దేవుడు వారికి చేస్తున్నటువంటి ఆ కార్యములను బట్టి, లేదా వారి పితరులను దేవుడు ఆ ఐగుప్తు నుండి ఆ వాగ్దాన దేశమునకు నడిపించినటువంటి విధానమును బట్టి వారు దేవుని యందు సంతోషించవలసింది పోయి వారి పాపములను బట్టి వారు సంతోషించడం దేవునికి అక్కడ నిజంగా చాలా బాధ, లేదా నొచ్చుకునేంతగా దుఃఖము కలిగించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నేటి దినాన అక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నటువంటి విషయం, నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి అంటావు. ఆలోచించాలి, దేవుడిని విసర్జించడం లేదా దేవుడిని తృణీకరించడము వ్యభిచరించడముతో అది సమానముగా ఎంచబడుతుండడం ఇక్కడ గ్రహించాలి. ఈ విషయాన్ని అక్కడ మనం గుర్తించినట్లయితే నేటి దినాన దేవుని యందు సంతోషించవలసినటువంటి విషయాలను త్యజించి అనేక మంది, లేదా నిన్ను నీవు ఈ పాయింట్లో పరీక్షించుకున్నట్లయితే వ్యర్థమైన విషయాలు లేదా దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో నీవు ఆనందిస్తూ ఉన్నావా? సంభ్రమపడి సంతోషిస్తూ ఉన్నారంట. ఎంత విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే క్లియర్గా ఆ అష్షూరియుల యొక్క చెరను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మటుకే కాకుండా వారు ఆ పంట ఏదైతే వారి చేతికి వస్తుందని ఆశపడుతూ ఉన్నారో ఆ పంటనే కానివ్వండి, వారి యొక్క ఆ ఫార్మింగ్ టెక్నాలజీ అంతా కూడా దేవుడు అక్కడ నాశనము చేసేస్తానని ఇక్కడ ప్రకటిస్తుండడం ఈ వచనాల్లో మనము స్పష్టంగా చూడగలుగుతాం. అక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం, ఎఫ్రాయిములో ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు, వారు అర్పించు బలులయందు ఆయనకి ఇష్టము లేదు. వారి ఆహారముగా పుచ్చుకొనినది ప్రలాపము చేయు వారి ఆహారం వలెనగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ వారు అపవిత్రతలో ఉండి, అంటే అంతకు ముందుకు ఏ విధముగా ఐగుప్తు వైపు, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వములో ఉండి అక్కడ వారి యొక్క
విగ్రహాలను ఆరాధించారో అట్లా మీరు ఏం చేస్తా ఉన్నారంటే తిరిగి ఐగుప్తునకు మరలిపోతా ఉన్నారు. అంటే ఐగుప్తు అనే పాపమునకు మీ పితరులు ఏ విధముగా అక్కడ ఉండిపోయారో మీరు అట్లాగే ఆ ఐగుప్తునకు మరలిపోతా ఉన్నారు. అష్షూరు వారి యొక్క అపవిత్రత, ఆ దేశంలో ఉండేటటువంటి అపవిత్రత, దానిని మీరు కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఏమనుకుంటా ఉన్నారంటే ఆ బలులో అర్పించేస్తే దేవుడు క్షమిస్తాడు. విచారకరమైనటువంటి విషయం. ప్రార్థన చేసేస్తే దేవుడు నన్ను ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడు అనేటటువంటి ఆ భావన నీలో ఉంటుంది. లేదా ఆయన కృపగలవాడు కనుక నేను ఎన్ని పాపాలు చేసినా నన్ను క్షమించేస్తాడు. ఇది కాదండి ఉండవలసినటువంటి ఆలోచన విధానం. అందుకనే దేవుడు అక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి విషయం, వారు అర్పించు బలులయందు నాకు ఇష్టము లేదు అంటా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆలోచన, వారు తాము తినడానికే ఆ బలులు కూడా అర్పించుకుంటున్నారంటే ఎంత విచారకరమైనటువంటి విషయం. ఆలోచన అంటే వారి యొక్క పాపపు స్థితి లేదా వారి జీవితంలో దేవుని విషయంలో వారు ఎంతగా దిగజారిపోయి ఉంటా ఉన్నారు అనేటటువంటి ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ ఆలోచించినట్లయితే అష్షూరు దేశంలో వారు బలు అర్పించడం అంటే ఎవరికి అర్పిస్తాం? అక్కడ ఏమైనా దేవుని మందిరం ఉందా? అర్పించినటువంటి బలులు కూడా ఏం చేస్తాం? వారు తినడానికే అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి 5వ వచనంలో అంటాడు, నియామక దినములలోను యెహోవా పండుగ దినంలోనూ మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా నుండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును, ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగును. శిక్షా దినములో వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించి వారు వెర్రివారనియు ఇజ్రాయేలు వారు తెలుసుకొందురు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించారు. అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, మనకు కూడా ఉండవలసినటువంటి ఒక స్పృహ, ఒకానొక దినమందు ప్రభు దినమందు అని పాత నిబంధన గ్రంథంలో ప్రకటించబడడం, లేదా ఆయన రెండవ రాకడ అని కొత్త నిబంధనలో చెబుతున్నటువంటి విషయాల పట్ల ఒక స్పృహ కలిగి ఉండాల్సినటువంటి అవసరం. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ శిక్షా దినములో లేదా ప్రతీకార దినములని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అది అష్షూరు యొక్క క్యాప్టివిటీని, అష్షూరు అంటే అష్షూరు వారి యొక్క రాజ్యంను పూర్తిగా ధ్వంసం చేయడము, వారిని పూర్తిగా చెరగొనిపోవడమును ఇక్కడ మనకు చూపించబడుతున్నటువంటి విషయంగా గుర్తించాలి. అంటే వారు విస్తార దోషములు చేస్తూ ఉన్నారు, విశేషమైన పగవారు కలిగి ఉంటా ఉన్నారు. వారు ఏర్పరచుకున్న ప్రవక్తలు కూడా దేవునికి అనుకూలంగా వారేమీ లేరు. అవివేకులంట, దురాత్మను అనుసరించి వెర్రివారంట. ఎప్పుడు తెలుసుకుంటారంట ఈ విషయాలు? చేతులు గాలినాక ఆకులు పట్టుకో. అంటే అష్షూరు వారు వచ్చి చేయవలసినటువంటి నష్టం అంతా జరిగించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారంట. కానీ ఉపయోగం ఏమన్నా ఉందా? నేటి దినాన మన జీవితాలు కూడా దేవుని విషయంలో ఇట్టి పరిస్థితి కాదా? నాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ కంఠంలో ఊపిరి ఉండగానే, లేకపోతే నీ ఒంట్లో ఓపిక ఉండగానే ఈనాడు నీ యొక్క పాపమును దేవుడు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. దేవుడిని మర్చిపోయి వ్యర్థమైన విషయాలయందు నీవు తిరిగిపోతే దేవుడు సంతోషించేటటువంటి వాడా? చివరికి అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? కాదు కదా. స్పష్టంగా దేవుడు ఇక్కడ ఈ పాయింట్లోనే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వైపు తిరగవలసినటువంటి అవసరతను జ్ఞాపకం. 8వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలో వేట కాని వలల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహుదుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. నో కాంప్రమైజ్, నో డిస్కౌంట్,
నో ఎగ్జంప్షన్. డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ జడ్జ్మెంట్ ఆన్ ఇజ్రాయెలైట్స్. దేవుడు వారి పాపమును జ్ఞాపకం చేసుకుంటాడు, వారి దోషమును జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితముగా దానిని బట్టి వారికి శిక్ష విధిస్తానని కరాఖండిగా చెబుతా ఉన్నాడు. ఆలోచించాలి. ఈనాడు నా పాపములు దేవుడు క్షమించేస్తాడు, కృపాకాలంలో నేను ఉంటున్నాను అనే పిచ్చి ఆలోచనలో ఉండాల్సినటువంటి ఆలోచన కాదు. ఇది సీరియస్గా ఆయన పట్ల నీవు కలిగి ఉండవలసినటువంటి దృక్పథం ఏమిటో ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాను. చాలామంది నేటి దినాన ఆత్మీయమైనటువంటి విషయాలను చాలా లైట్గా తీసుకోవడం విచారకరమైనటువంటి విషయం. ఏ విషయాల పట్ల సీరియస్నెస్, ఒక స్పృహ ఉండాలో వాటిని త్యజించేసి, వాటిని పక్కన పెట్టేసి వ్యర్థమైన విషయాల్లో వారి ఆలోచన పెట్టడాన్ని మనం ఇక్కడ గుర్తించగలం. కాబట్టి ఇక్కడ ఆ దేవుడు వారి పాపములు జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా శిక్షను దేవుడు అక్కడ వారికి ప్రకటిస్తాడు. వారు చేసినటువంటి చెడు కార్యం, వారు దుర్మార్గులైపోయినారంట. ఎంత విచారకరమైనటువంటి విషయం, ఎంత విచారకరం. ఆలోచించాలి. ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము త్రోవ తప్పిపోవడము, వారు దేవుని చిత్తంలో లేకపోవడము దేవునికి ఎంత కోపము పుట్టిస్తూ ఉందో ఇక్కడ ఆలోచించాలి. కానీ శిక్ష ఖచ్చితమని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆలోచించాలి. దేవుడు వారి ఆ దుర్మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు, వారి పాపములను జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. కాబట్టి ఇట్టి విషయాలు గుర్తించినప్పుడు ఇక్కడ ఖచ్చితముగా ఆయన పాదాల చెంతపడి ఆయనను క్షమించమని అడిగాడు. పశ్చాత్తాప హృదయంతో ఆయన చెంతకు రావడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే నో ఆప్షన్. ఖచ్చితంగా నరకంలో శిక్షించబడేటటువంటి స్థితి కలగబోతూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, ఇక్కడ ఇజ్రాయేలుకు మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం పట్ల ఒక స్పృహ కలిగి ఉన్నారు. వారి పాపములు, వారి దుర్మార్గము, అష్షూరు వారు ఏ విధముగా వారిని క్యాప్టివ్ చేసుకుంటారు, ఆ చెరలో వారు ఏ విధముగా కొనిపోబడతారు, వారి పంట పొలాలన్నీ కూడా నాశనం చేయబడతాయి, వారి యొక్క వ్యర్థమైన బలులయందు నీకు ఇష్టం లేదని మీరు చెప్తా ఉన్నారు. ఈనాడు మేము కానుకలు ఇచ్చేస్తున్నాము కదా అనేటటువంటి స్పృహ ఎవరిలోనైనా ఉంటుందేమో తండ్రి. వాటి యందు నీకు ఇష్టం లేదు. బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినట శ్రేష్టము అని అలనాడు తండ్రి దేవ సమూయేలు ద్వారా మీరు సౌలు రాజునకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం. బలుల యందు మీరు ఇష్టపడేటటువంటి దేవుడు కాదు. ఆ బలులలో కూడా వారే అర్పించుకుంటున్నారు, తినడానికే వారు అర్పించుకుంటున్నారని ఎంత తండ్రి అసలు వారి ఆలోచన విధానమే ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకం. ఈనాడు మా ఆలోచనలు తండ్రి దేవ, లేకపోతే మా స్పృహ ఏదైనా తండ్రి ఈ విషయంలో తప్పుదో పట్టించేటటువంటి విధముగా ఉంటే పాపములో ఉంటూ నిన్ను తృణీకరిస్తూ జీవిస్తున్నటువంటి జీవితాలను ఈనాడు మీరు జ్ఞాపకం చేస్తాం. ఈనాడు నీ చెంతకు రావాలని వారికి హెచ్చరిక చేస్తాం. ఇట్టి పరలోకాన్ని మేము పొందుకోవాలనంటే దాని నుండి ఖచ్చితంగా నీ వైపుకు రావాలనేటటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నటువంటి విషయాల్లో మేము తప్పిపోకుండా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండి నీ కృపకో తండ్రి దేవా మేము ఆస్కారమవునట్లు మీకు గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.